వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ప్రపంచ పటంలో మీరు ఎప్పుడైనా గమనించారా? అమెరికా, ఐరోపా దేశాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక భారీ తెల్లని ముక్క కనిపిస్తుంది. అదే గ్రీన్లాండ్. చూడటానికి ప్రశాంతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఖండం ప్రపంచ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశాన్ని ఎలాగైనా కొనేయాలని పట్టుబడుతున్నారు. ఒక దేశాన్ని కొనడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ట్రంప్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. గ్రీన్లాండ్ మాకు కావాలి, దానికి ఎంత రేట్ అయినా చెప్పండి అని అడుగుతున్నారు. డెన్మార్క్ ఇవ్వమంటే మీ అంతు చూస్తాం, పన్నులతో ముంచేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఈ మంచుగడ్డలో ట్రంప్కు ఏం కనిపించింది? అక్కడ బంగారం ఉందా, లేక వజ్రాలు ఉన్నాయా? అంతకంటే విలువైన రహస్యం ఏదైనా దాగుందా? అమెరికా, రష్యా, చైనా దేశాలు గ్రీన్లాండ్ కోసం ఎందుకు కుక్కలు చింపిన విస్తరలా కొట్టుకుంటున్నాయి? ఈ రోజు వీడియోలో మనం గ్రీన్లాండ్ కథను పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు ఏం జరుగుతుంది, గొడవ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూద్దాం. తాజాగా స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ప్రపంచ నాయకులంతా అక్కడ కలిశారు. అక్కడ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు అత్యంత కీలకమని, దాన్ని ఎలాగైనా దక్కించుకుంటామని ఆయన శపథం చేశారు. అంతేకాదు, డెన్మార్క్ గనక ఈ డీల్కు ఒప్పుకోకపోతే ఆ దేశంపై ఇతర ఐరోపా దేశాలపై 20% సుంకాలు వేస్తామని బెదిరించారు. అంటే డెన్మార్క్ నుంచి అమెరికాకు వచ్చే మందులు, బొమ్మలు, ఆహార పదార్థాలు రేట్లు భారీగా పెరిగిపోతాయి. దీనివల్ల డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ దెబ్బతో డెన్మార్క్ దిగిరాక తప్పదు అనేది ట్రంప్ ప్లాన్. After the war, we gave Greenland back to Denmark. How stupid were we to do that? But we did it. But we gave it back. But how ungrateful are they now? But every NATO ally has an obligation to be able to defend their own territory. And the fact is, no nation or group of nations is in any position to be able to secure Greenland other than the United States. We need it for strategic national security and international security. This enormous unsecured island is actually part of North America. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అమెరికాకు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అక్కడ దాగి ఉన్న నిధి. గ్రీన్లాండ్ పైన మంచు ఉంటుంది, కానీ ఆ మంచు పొరల కింద లక్షల కోట్ల విలువైన ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ రోజుల్లో మనం వాడే ఐఫోన్ దగ్గర నుంచి టెస్లా కార్ బ్యాటరీ వరకు, F-35 యుద్ధ విమానాల నుంచి న్యూక్లియర్ మిసైల్స్ వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో ఈ ఖనిజాలు వాడాల్సిందే. వీటిని ఒక రకంగా 21వ శతాబ్దపు పెట్రోల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనాదే గుత్తాధిపత్యం. ప్రపంచానికి కావాల్సిన 80% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనా నుంచే వస్తున్నాయి. ఒకవేళ అమెరికాతో యుద్ధం వస్తే చైనా ఈ ఎగుమతులు ఆపేస్తుంది. అప్పుడు అమెరికా దగ్గర ఆయుధాలు తయారు చేయడానికి కూడా మెటీరియల్ ఉండదు. ఈ భయం అమెరికాను వెంటాడుతుంది. కానీ గ్రీన్లాండ్లోని క్వాన్ఫెల్డ్ అనే ఒక గనిలో ప్రపంచం మొత్తానికి 25 ఏళ్ల పాటు సరిపోయే ఖనిజాలు ఉన్నాయని అంచనా. అందుకే గ్రీన్లాండ్ చేతిలో ఉంటే చైనా బెదిరింపులకు భయపడాల్సిన పని లేదు అనేది అమెరికా ఆలోచన. అమెరికాకు గ్రీన్లాండ్ మీద ప్రేమ పుట్టడానికి మరో కారణం చైనా. డ్రాగన్ కన్ను ఎప్పుడో గ్రీన్లాండ్ మీద పడింది. కొన్నేళ్ల క్రితం గ్రీన్లాండ్లో 3 భారీ ఎయిర్పోర్ట్లు కడతాం, మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి అని చైనా ముందుకొచ్చింది. దీని వెనుక చైనా ప్లాన్ వేరే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ల సాకుతో అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలనేది చైనా చూసింది. దీన్నే పోలార్ సిల్క్ రోడ్ అంటారు. ఇది గమనించిన అమెరికా అప్రమత్తమైంది. తన ఇంటి పక్కనే చైనా వచ్చి తిష్ట వేస్తే ప్రమాదమని గ్రహించింది. వెంటనే డెన్మార్క్ పై ఒత్తిడి తెచ్చి ఆ కాంట్రాక్ట్ చైనాకు వెళ్లకుండా అడ్డుకుంది. కానీ చైనా ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే గ్రీన్లాండ్ పూర్తిగా కొనేస్తే ఇక చైనా బెడద ఉండదు కదా అనేది ట్రంప్ వ్యూహం. ఇక మూడోది రక్షణ. అమెరికాకు గ్రీన్లాండ్ ఒక విమాన వాహన నౌక. అక్కడ అమెరికాకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్, గతంలో థూలే ఎయిర్ బేస్ ఉండేది. ఇది ఉత్తర ధ్రువానికి కేవలం 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యా నుంచి అమెరికా మీదకు అణుక్షిపణులు రావాలంటే అవి గ్రీన్లాండ్ మీదుగానే రావాలి. అక్కడ ఉన్న అమెరికా రాడర్లు ఆ క్షిపణులను వెంటనే పసిబడతాయి, అమెరికాను అలర్ట్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ అమెరికా నెత్తిన ఉన్న కళ్ళు లాంటిది.
అలాంటి చోట డెన్మార్క్ పెత్తనం కంటే తమ పెత్తనమే ఉండాలని అమెరికా కోరుకుంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, అదే గ్లోబల్ వార్మింగ్. మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయని మనం భయపడుతుంటే అగ్రరాజ్యాలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే గ్రీన్లాండ్ చుట్టూ మంచు కరిగితే అక్కడ కొత్త సముద్ర మార్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఆసియా నుంచి ఐరోపా వెళ్ళాలంటే సూయజ్ కాలువ ద్వారా వెళ్తున్నారు. దీనికి చాలా సమయం పడుతుంది. అదే గ్రీన్లాండ్ మీదుగా వెళ్తే ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. కోట్లాది రూపాయల ఇంధనం ఆదా అవుతుంది. భవిష్యత్తులో ఈ రూట్ ప్రపంచ వాణిజ్యాన్ని శాసించబోతుంది. ఆ రూట్ మీద కంట్రోల్ ఉండాలంటే గ్రీన్లాండ్ మీద కంట్రోల్ ఉండాలి. అందుకే రష్యా, అమెరికా పోటీ పడుతున్నాయి. సరే, అమెరికాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి, మరి డెన్మార్క్ ఏమంటుంది? డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ ఈ ప్రతిపాదన వినగానే షాక్ అయ్యారు. దేశాలను అమ్మడం ఏంటి? ఇది 19వ శతాబ్దం కాదు. మనుషులను, దేశాలను కొనే రోజులు పోయాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని తెగేసి చెప్పారు. దీనికి ట్రంప్ కోపం నశాలానికి ఎక్కింది. డెన్మార్క్ ప్రధాని మాటలను నీచమైన వ్యాఖ్యలని ట్రంప్ అన్నారు. గతంలో డెన్మార్క్కు వెళ్లాల్సిన తన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మేము గ్రీన్లాండ్ ప్రజలను, డెన్మార్క్ను రక్షిస్తున్నాం. దానికి మాకు ఖర్చు అవుతుంది. మీరు మాకు ఆ దేశాన్ని ఇవ్వకపోతే పన్నుల రూపంలో మూల్యం చెల్లించుకుంటారు అని ట్రంప్ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. అసలు గ్రీన్లాండ్ ప్రజలు ఏమనుకున్నారు? అక్కడ ఉండేది కేవలం 57,000 మంది మాత్రమే. వీరంతా ఇన్యూట్ జాతికి చెందినవారు. డెన్మార్క్ అంటే వీరికి గౌరవం ఉంది, కానీ పూర్తి స్వేచ్ఛ కావాలని ఎప్పటి నుంచో కోరుకున్నారు. ప్రస్తుతం గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ రాజ్యంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అంటే అక్కడి లోకల్ ప్రభుత్వమే అన్ని పనులు చూసుకుంటుంది. కేవలం విదేశాంగ విధానం, రక్షణ మాత్రమే డెన్మార్క్ చేతిలో ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చి మిమ్మల్ని నేను కొంటాను అనేసరికి గ్రీన్లాండ్ ప్రజలకు కోపం వచ్చింది. మేము వస్తువులం కాదు, మనుషులం. మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం, కానీ వాషింగ్టన్ లేదా కోపెన్హాగన్ నిర్ణయించకూడదు అని అక్కడి నాయకులు అంటారు. దేశాలను కొనడం వినడానికి విడ్డూరంగా ఉన్నా అమెరికాకు ఇదేమి కొత్త కాదు. 1803లో ఫ్రాన్స్ నుంచి లూసియానా ప్రాంతాన్ని కొన్నది అమెరికాయే. 1867లో రష్యా నుంచి కేవలం $72 లక్షల అలస్కాను కొన్నది అమెరికాయే. ఇప్పుడు అక్కడ లక్షల కోట్ల విలువైన ఆయిల్ దొరుకుతుంది. 1917లో డెన్మార్క్ నుంచే వెస్టిండీస్ దీవులను కొని వాటికి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అని పేరు పెట్టింది. గ్రీన్లాండ్ విషయంలోనే అమెరికా ప్రయత్నం చేయడం ఇది మొదటిసారి కాదు. 1946లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ గ్రీన్లాండ్ కొనడానికి $100 మిలియన్ బంగారాన్ని ఆఫర్ చేశారు. అప్పట్లో డెన్మార్క్ దాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఇప్పుడు 80 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే ఫైల్ని దుమ్ము దులిపి బయటకు తీశారు. అయితే ఈసారి రిక్వెస్ట్ చేయడం లేదు, డిమాండ్ చేస్తున్నారు. చివరగా ఒక మాట, గ్రీన్లాండ్ వివాదం కేవలం భూమి కోసం జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవ కాదు. ఇది రాబోయే కాలంలో ప్రపంచాన్ని ఎవరు శాసించాలనే దానిపై జరుగుతున్న యుద్ధం. చైనాను అడ్డుకోవడానికి, రష్యాని నిలువరించడానికి, టెక్నాలజీకి కావాల్సిన ఖనిజాలను దక్కించుకోవడానికి అమెరికా వేస్తున్న అతిపెద్ద ఎత్తుగడ ఇది. ట్రంప్ తన పంతం నగ్గించుకుంటారా, లేక డెన్మార్క్ ఆత్మగౌరవంతో నిలబడుతుందా? అంతర్జాతీయ చట్టాలు ఒక దేశాన్ని బలవంతంగా కొనడానికి ఒప్పుకుంటాయా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండే ఆ మంచు ఖండం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మంటలు రేపుతుంది. ఇది గ్రీన్లాండ్ వెనుక ఉన్న అసలు కథ. ట్రంప్ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.